సో దరిద్రం దాండియా ఆడడం అంటే ఏంటో దీని తర్వాత చూస్తారు. సో బేసిక్గా నేను ఆల్మోస్ట్ ఒక 20 minutes రివ్యూ చేసిన, అన్నీ బాగానే ఉండే. ఫస్ట్ స్టోరేజ్ చెక్ చేసుకున్నా, అన్నీ బాగానే ఉన్నాయా అని జస్ట్ డైలీ చెక్ చేసుకొని చాలా ప్రాపర్గా రివ్యూ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక వచ్చి పడుతుంది. సో ఫస్ట్ రివ్యూ ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకోలే. సో నేను వీడియో మొత్తం ప్రాపర్గా ఫినిష్ చేసిన. అండ్ బేసికలీ నా కెమెరా ట్రైపాడ్కి పెట్టిన తర్వాత నా ప్రాపర్ పొజిషన్ చూసుకున్నా, అది నేను వీడియో చెప్పే టైంకి కిందికి వెళ్ళిపోయినట్టుంది. నా హెడ్ కట్ అయిపోయింది బేసిక్గా. సో ఐ డోంట్ థింక్ మచ్ ఖచ్చితంగా నా ఫేస్ వాల్యూ యాడ్ చేస్తుంది రివ్యూకి. ఐ అండర్స్టాండ్, ఐ యాక్సెప్ట్ అండ్ అపాలజీ. నన్ను ఖచ్చితంగా ఈ విషయంలో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో మొత్తం చూడండి. నేను ఎట్లుందో అట్లా పెట్టేస్తున్నా. మీకు అయితే వాయిస్ ప్రాపర్గా వినిపిస్తుంది. 1x పెట్టుకొని చూడండి, సారీ 1.25x పెట్టుకొని చూడండి. యా, థ్యాంక్ యూ. సారీ ఐస్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. సో ఫైనలీ బిగ్ బాస్ ఎపిసోడ్ 1 సీజన్ 9 రివ్యూకి అయితే వచ్చేసినాం మనం. సో ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్. నిన్న కొంచెం బ్రేక్ దొరికింది, ఏం వీడియో లేకుండే. ఐ జస్ట్ హ్యాడ్ మై ఓన్ స్కెడ్యూల్. సో యా, టాప్ 5 ఫ్రమ్ అగ్ని పరీక్ష కాదు, టాప్ 6 వెళ్ళారు. సో వెళ్ళిన వాళ్ళు జెన్యున్గా ఎవరెవరు వెళ్ళారు మీరు ఆల్రెడీ చూశారు. సో ఎవరైతే వెళ్ళలేదో, ఎవరు ఫెయిర్గా వెళ్ళారని మీకు అనిపిస్తుంది కమెంట్ చేయండి. ఎవరు వెళ్ళింటే బాగుండు అనిపిస్తుంది కూడా కమెంట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇనిషియల్లీ. దాని తర్వాత మనం బిగ్ బాస్ వాళ్ళు, సెలబ్రిటీస్ ఎవరు ఎంట్రీ కానీ XYZ బిగ్ బాస్ 9 ఎపిసోడ్ గురించి, బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 గురించి అయితే మనం మాట్లాడదాం. బట్ లెట్స్ గివ్ ఇట్ సమ్ టైమ్ ఫర్ 2 minutes అట్లీస్ట్. సో నాకు అన్ఫేర్ అనిపించిన వాళ్ళలో నాగా ఉన్నారు. నాగా కొంచెం అన్ఫేర్ జరిగింది అనిపించింది. బికాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆయన పార్టిసిపేషన్ కానీ, ఆయన గేమ్లో ఎనాక్ట్ చేయడం కానీ, లైక్ హీ డిడ్ ఇట్ వెరీ వెల్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతే. వెళ్ళిన వాళ్ళల్లో హీ వాజ్ సపోజ్ టు బి అనిపించింది. కొంచెం అన్డిజర్వింగ్ అనిపించి వీళ్ళకన్నా బెటర్ పర్ఫామ్ చేయకుండానే వెళ్ళిపోయారు అనిపించిన వాళ్ళల్లో నాకు డిమాండ్ పవన్ అనిపించిండు. ఇన్ వాట్ బేసిస్ ఆయనని సెలెక్ట్ చేసుకున్నారో అని నాకు అనిపించింది అంటే, లైక్ జ్యూరీ డెసిషన్, లైక్ ఆ గ్లామర్ వైజ్ అదర్వైజ్ యూనో ఫిట్నెస్ కానీ యూనో ప్రాబబ్లీ ఆ సెలబ్రిటీ లెవెల్కి మ్యాచ్ అయ్యే లుక్స్, అదర్వైజ్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని చూసుకున్నారేమో అనిపించింది. బట్ నాగా గారు కుడెంట్ మేక్ ఇట్ ఎనీ విచ్ వేస్. నా దృష్టిలో నాగా గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ సపోజ్ టు గో. ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉండే, బట్ హీ డి నాట్ గో. బట్ యా, కుడోస్ ఫర్ హిమ్ ఫర్ అగ్ని పరీక్ష అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఇంకెవరు అనిపించారు, అనుష గారు. అండ్ షీ వాజ్, అంటే నాకు తన మీద ఇనిషియల్లీ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. దెన్ లేటర్ ఆన్ ఆఫ్టర్ దాట్ ఇట్ వెంట్, చూసాం కదా మనం ఎలా వెళ్ళింది గేమ్ అదంతా. అండ్ టుడే షీ వాజంట్ అబుల్ టు గో. అండ్ సారీ ఫర్ హర్. బట్ అగైన్ అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఒకేసారి చెప్తున్నా. బట్ నాకు ఏంటంటే నాగవ గారి విషయంలో ఒక్కటి ఎక్కువ అనిపించింది. అండ్ మనీష్ గారు లాస్ట్లో పర్ఫామ్ చేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు జ్యూరీస్లో. సో లాస్ట్ అయిపోతుంది అనుకునే టైంలో ఆయనను కూడా లోపల పంపించడం జరిగింది. అట్ నాకేమనిపిస్తుంది అంటే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉన్న ఒపీనియన్ లోపలిది ఓపెన్గా చెప్పేయాలనుకుంటాను నేను. సో నేను ఆల్ దిస్ ఈజ్ మనకు ఓటింగ్ పరంగా ఎవరు వెళ్తారు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. శ్రీజ గారు అని నేనైతే ఖచ్చితంగా అనుకున్నా. మాస్క్ మ్యాన్ అయితే హీ వాజ్ దేర్ ఇన్ ద లిస్ట్. అండ్ ప్రియా గారు ఆల్సో వాజ్ దేర్ ఇన్ ద లిస్ట్. నాకు దివ్య నిఖిత గారు కూడా వెళ్తారు అనిపించింది. బట్ యా, ఆరుగురే వెళ్ళాలి కాబట్టి అగైన్ దివ్య నిఖిత షీ టుక్ బ్యాక్. కల్కి మీద నాకు అంత లేకుండే, షీ వెళ్ళదని నాకు అర్థమైపోయింది ముందే. సో ఎస్, మిగతా వాళ్ళందరూ అట్లయితే జరిగింది. ఎనీవేస్, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే, ఉన్న వాళ్ళు ఉన్నట్టే. ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనం లేదు. బట్ నాకు అనిపించిన ఒపీనియన్ మాత్రం నేను చెప్పిన. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1. ఓకేనా? సో డామ్ సీరియస్లీ, నిజంగా అందరు పొగుడతారని పొగడ్డం కాదు, కానీ మా ఇంట్లో మా వైఫ్ కూడా అదే అంటుంది. ఆయన 60s లాగా ఉండరు. లైక్ ఈ మ్యాన్ లుక్స్ చాలా బాగుంటారు నాగార్జున గారు. ఐ రియలీ అడ్మైర్ హిజ్ లుక్స్. అంటే ఆయన స్టైల్ కానీ, వాళ్ళ పిల్లలకి కూడా రాలేదు అంత స్టైల్. ఆయన ఇంకా 60sలో కూడా ఈజ్ మెయింటైనింగ్ దట్ స్టైల్. ఆయన లుక్స్ విషయంలో అయితే ఐ రియలీ లవ్ ఇట్. అండ్ పర్సనలీ ఆల్రెడీ చెప్పాను నేను, సైబాన్ క్యారెక్టర్లో ఆయన నేను చూడలేకపోయాను. బికాస్ ఈజ్ ఆల్వేస్ అ కింగ్ అండ్ ఈజ్ ఆల్వేస్ అ హీరో ఫర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అగైన్ ఐ డి నాట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయలేకపోయింది. యాజ్ అ క్యారెక్టర్ హీ మైట్ ప్లేడ్ వెల్, బట్ అగైన్
ఉంటుంది కదా లోపల ఈజ్ అ హీరో ఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది. సో ద సేమ్ హ్యాపెండ్ విత్ ఎన్టీఆర్ గారు ఆల్సో. I was not okay with that role of him. Anyway, which was considering everything, లెట్స్ మూవ్ ఆన్. సెలబ్రిటీస్ రావడం స్టార్ట్ చేశారు ఒకరికొకరు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. సో బేసిక్గా దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ ఐఎమ్ వాచింగ్ దిస్ 7 o'clock నుంచి 10 o'clock ఇవన్నీ ఇంతసేపు చూడడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఐ స్కిప్ ద టైం. నేను 8:30కి ఏమో లేసిన అండ్ అంతా కలిపి ఒకేసారి చూసి ఇంకా ఐమ్ గివింగ్ ఇట్ రివ్యూ. ఐ థింక్ ఐల్ పోస్ట్ ఇట్ టుమారో మార్నింగ్. సో దాట్స్ వాట్. ఇప్పుడు ఇవన్నీ చూసి, ఎందుకంటే నాకు తెలుసు బేసిక్గా అందరు ఎంట్రీస్ మాత్రమే ఉంటాయి, అంతకుమించి ఇంకేముండవు అని చెప్పేసి. సో బేసిక్గా ఏంటంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరు సెలబ్రిటీస్ని ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు, దాని తర్వాత ఒక కామనర్ వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో అందరు ఇంటికి వెళ్ళిపోయారు. సో టోటల్ 15 మెంబర్స్, 9 సెలబ్రిటీలు, 6 కామనర్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఫైనలైజ్డ్ ఎర్లియర్. మనకు బేసిక్గా ఏంటంటే ఎలివేషన్ ఇచ్చారు. ఫస్ట్ 5 మెంబర్స్, తర్వాత శ్రీముఖి గారు వచ్చారు, తర్వాత 6 వార్లను సెలెక్ట్ చేస్తారు. 15 మంది ఉంటారు భయ్యా. సో ఓకే, లెటెస్ట్ సే శ్రీముఖి ఈజ్ నాట్ సెలెక్టింగ్ ద 6th పర్సన్, మర్యాద మనీష్. వీళ్ళు 9 మెంబర్స్ అయినా సెలబ్రిటీస్. వాళ్ళు యాక్చువల్లీ ప్యాటర్న్ ఏంటి, 15 weeks 15 కంటెస్టెంట్స్, రైట్? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇంటెన్సిటీని, ఆ హైప్ క్రియేట్ చేయడానికి మధ్యలో కూడా బర్నీ అనే అతన్ని సో బిగ్ బాస్ రిటర్న్ వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసరికి ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడు. సో అదే స్క్రిప్ట్ ఏమో అనుకున్నా, మళ్ళీ పిలిచారు. సో దాట్స్ వాట్, దట్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ గోయింగ్, దట్స్ బీన్ డిసైడెడ్. ఈ 6 మెంబర్స్ని త్రూ అవుట్ దిస్ అగ్ని పరీక్ష సెలెక్ట్ చేశారేమో, బట్ లాస్ట్ మూమెంట్లో ఈ జ్యూరీ లేకపోతే ఇన్సైడ్ టీమ్ తీసుకునే డెసిషన్స్ ఇంపాక్ట్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఖచ్చితంగా వీళ్ళు వచ్చారని అనుకుంటున్నాను. సో శ్రీజ, మాస్క్ మ్యాన్, హరీష్ అండ్ సోల్జర్ పవన్ వీళ్ళైతే ఆన్ డిమాండ్ జనాల ద్వారా వెళ్ళారనే నా ఉద్దేశం. అండ్ జ్యూరీ సెలెక్షన్లో ఉన్న మిగతా 3 ఎవరైతే ఉన్నారో, మర్యాద మనీష్ అండ్ ప్రియానా. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు అనిపించింది ఓకే, ఫేర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఐ కెన్ సే దే హ్యావ్ ద రీజన్స్, బట్ అగైన్ వాళ్ళకన్నా ఎక్కువ డిజర్వింగ్ వాళ్ళు కూడా ఉండే ప్రాబ్లీ. ఎనీ విచ్ వేస్, జస్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అయిపోయింది, దాని గురించి మాట్లాడే ప్రయోజనం ఏం లేదు. ఎనీ విచ్ వేస్, సో దాని తర్వాత అలా ఎంట్రీస్ అయితే జరిగాయి. ఒక్కొక్క కామనర్ డ్యూటీస్ అయితే ఇచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చారు. ఇనీషియల్గా మనోడు సోల్జర్ పవన్ ఇచ్చిన టాస్క్ నాకు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా అని. సో ఆయన పొటెన్షియల్ చూపించడానికి ట్రై చేశాడు. సో ఎవరైతే రాదో వాళ్ళే నేర్చుకోవాలి, ఇలా బిగ్ బాస్ హౌస్లో రాదు అనేది ఏమి ఉండకూడదు అనేది బాత్రూమ్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సో నాకేమనిపించిందని ఫ్లోరాకి ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్ళగానే పుల్లలు పెట్టుడు స్టార్ట్ అయింది. అంటే బిగ్ బాస్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఒకరి మీద ఒకరికి బయాస్ క్రియేట్ చేయడం, అపోనెంట్స్ లాగా ఆ వార్ టైప్ జోన్ టైప్ క్రియేట్ చేయడం. ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్కి వచ్చేసరికి 9 మంది ఇటు 5 ఇటు వచ్చారు. సో సార్ట్ ఆఫ్ వార్ జోన్ ప్రాబ్లీ. కొంతమంది అవుట్ హౌస్లో, కొంతమంది ఇన్ హౌస్లో. అగ్ని పరీక్ష గెలిచినందుకు డిజర్వింగ్ క్యాండిడేట్ లాగా వీళ్ళందరినీ దానికి పంపించేయడం. సో ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్. బట్ అగైన్ నాకు చూడాలని ఉంది హౌ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది, రైట్? సో శ్రీజ దమ్ముకి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు నవదీప్ వచ్చి. ఆయన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అవ్వచ్చు, లైక్ త్రూ అవుట్ ద జర్నీ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ లైక్ నా లోపల అనిపించింది ఆయన మాట్లాడినట్టుండే. అండ్ శ్రీజ హ్యాస్ అ గుడ్ ఎలివేషన్ వెళ్ళేటప్పుడు కూడా. అండ్ ఖచ్చితంగా విన్ అవుతానని ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళింది. వెళ్ళే ముందు కూడా నాగార్జున నేను వెళ్ళి లోపల చూస్తాను ఇది ఏదున్నా కానీ నువ్వు పో అన్నట్టు అన్నాడు. యా, ఇట్ వాజ్ నైస్. శ్రీజ దమ్ము. అండ్ చూద్దాం, నాకు తెలిసి ఒకవేళ కప్పు కొడితే లైక్ ఉంటుంది. సో లెట్ us see how it works. అండ్ ఇనిషియలీ హౌస్లోకి వెళ్ళడం ఆల్రెడీ చూసి వెళ్ళారు. బట్ అగైన్ లోపల ఏముంటుంది అన్నీ మారిపోతాయి. బయట నుంచి చూడడం వేరు, లోపల ఉండడం వేరు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు, ఇక్కడ టాప్ పర్ఫార్మర్, అక్కడికి అందరు సెలబ్రిటీస్ మధ్యలోకి వెళ్ళిపోయేసరికి లో పర్ఫార్మర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది మనకు బిగ్ బాస్ హౌస్లో చాలా గ్రాస్టిక్ చేంజ్ని తీసుకొచ్చేస్తాయి. లెట్ us see how it works. దాని తర్వాత ఇమాన్యుయల్ గారు వచ్చారు. ఇమాన్యుయల్ గారు వచ్చి కొంచెం మంచి కామెడీ చేసిండు. ఓకే, ఐ లైక్ దిస్ కామెడీ అండ్ ఆల్. ఫ్లోరా గారు, షీ హ్యాజ్ హర్ ఓన్
ఏంటి ఫస్ట్ తనుజ గారు వచ్చారు. తనుజ గారు నాకు ముద్దమందరం సీరియల్లో ఐ నో హర్ పర్సనల్గా పర్సనల్ కాదు సీరియల్ చూడడంలో తెలుసు అంతే ఆమె. అండ్ అంటే ఆ పేరు అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుండే ముద్దమాధారంలో. దట్స్ వెన్ ఐ నో హర్. దాని తర్వాత మనం టీవీ చూడడం మానేసాం, తర్వాత ఇప్పుడు తను చూడడం. అండ్ అదేలే లైక్ హోమ్లీ ఫీలింగ్ వచ్చేది తనని చూస్తే. దాట్స్ ఇట్. దాని తర్వాత ఫ్లోరా సైని, ఆమె ఆల్మోస్ట్ 50 మూవీస్ చేసింది. షీ హ్యాడ్ ఎ సాడ్ స్టోరీ, లవ్ అండ్ ఆల్ మైట్ హ్యావ్ హర్డ్ ఫిట్ అండ్ షీ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. షీ వాంటెడ్ టు ప్రూవ్. లెట్స్ సీ ఒక్కొక్కరు ఎలా చేస్తారో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్. అండ్ సోల్జర్ ఫస్ట్ ఎంట్రీలో సోల్జర్ వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్ హ్యాపీ, ఎందుకంటే హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ డిజర్వింగ్ టు ద బిగ్ బాస్ 9, నాకు తెలుసు అది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సోల్జర్ అని ఆయన సెల్ఫ్ తీసుకొని వచ్చిన సందర్భం అయితే లేదు. సో అందరూ చుట్టుపక్కల వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇవాళ కూడా నాగార్జున గారు బార్డర్లో కొట్లాడి ఇక్కడికి వచ్చినావు యాజ్ అ సోల్జర్ అన్నట్టుగా అన్నారు. బట్ తను మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు తీసుకురాలేదు ఆ సందర్భం. ఆ క్వాలిటీ నచ్చింది. అండ్ యాక్టింగ్ పట్ల, బిగ్ బాస్ పట్ల ఆయనకున్న ఆ ప్యాషన్ బాగుంది. సో ఈజ్ ఇన్ ద హౌస్ లోపల కూడా ఐ థింక్ హీ మైట్ బీ డూయింగ్ వెల్. ఐఎమ్ హోపింగ్ ఫర్ హిస్ బెస్ట్. అండ్ మంచిగా అనిపించింది. ఇమాన్యుయల్ గారు వచ్చిండ్రు. ఈ హ్యాజ్ ఏ స్టోరీ. మా వైఫ్ కూడా చెప్పింది వైల్ సీయింగ్ ఇట్, ఆయన చాలా డౌన్ స్టేజ్ నుంచి వచ్చాడు అని చెప్పేసి. అండ్ ఆయన కామెడీ పరంగా నాకు పరిచయం, బట్ పర్సనల్ బ్యాక్ స్టేజ్ అనే పర్సనల్ స్టోరీని కూడా మా వైఫ్ కొంచెం షేర్ చేయడం జరిగింది అనమాట. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హీ ఈజ్ ద గుడ్ సెలబ్రిటీ అండ్ మంచి మిమిక్రీ చేసిండు అండ్ పాట కూడా వాడిండు. ఐ వాజ్ లైక్ గర్ల్స్ వాయిస్ తీయడం అనేది నాకు మంచిగా అనిపించింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. అండ్ తర్వాత సృష్టి వర్మ, షీ కేమ్ డాన్స్ చేసింది. షీ ఈజ్ ఆల్సో కోరియోగ్రాఫర్. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ మైట్ నో అండ్ ఐ హ్యాపెన్ టు సీ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ యా, చూద్దాం ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. సో దాని తర్వాత బర్నీ అని చెప్పాను కదా, వచ్చాడు, బాక్స్ చూపించాడు. అంటే నాకేమనిపించిందంటే అది కొంచెం స్క్రిప్టెడ్ టైప్ అనిపించింది ఆ పర్టికులర్ పార్ట్ అనేది. బికాస్ రిటర్న్ పంపించేయడం అనేది బిగ్ బాస్ ఆ యొక్క ప్రక్రియలో బిగ్ బాస్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడో చూపించడానికి జనాలకి ఒక స్క్రిప్టెడ్ అనిపించింది నాకు. లైక్ మీకు ఆ విషయంలో ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ లెట్ మీ కమ్ బ్యాక్ అగైన్ బ్రో. హౌస్ చాలా 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 బాగుంది. అండ్ ఎవ్రీ టైం మనం ప్రతి హౌసెస్ విజిట్ చేస్తూనే ఉంటాం. చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త డిఫరెన్సెస్, కొత్త చేంజెస్ తీసుకొని వస్తారు హౌసెస్కి. బట్ ఇట్ ఈస్ వెరీ కామన్. లైక్ ఆ హౌస్ ప్యాటర్న్లో ఎంట్రీకి రైట్ సైడే పూల్ ఉండడం ప్రతిసారి ఇట్స్ ఫార్చునేట్ ప్రాబ్లీ. అంటే ఆ డిజైన్ అలా ఉంది. పూల్ మారిస్తే బాగుండు నెక్స్ట్ టైం, ఎందుకంటే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పూల్ ఉంటుంది. ఇట్స్ ఈజ్ వెరీ కామన్. లైక్ ఇన్ హౌస్ పూల్ ఇట్లా ఏదైనా కొంచెం, లేకపోతే టెర్రస్ లాగా సంథింగ్ ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేసే బాగుంటుందేమో అనిపించింది. బట్ అదేలే, లైక్ మిగతా అదంతా లైక్ సూపర్ ఎక్సైటెడ్, చాలా బాగుంది. అండ్ ఆ పెయింటింగ్స్ అవన్నీ లుక్స్ వైజ్ మనకు విజువల్స్ చూపించినప్పుడు అంత కింద స్మోకీ యాడ్ చేశారు. ఇట్ వాజ్ రియలీ నైస్. మీకు హౌస్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. అండ్ బిగ్ బాస్ అని చాలా పెద్దగా రాశారు. ఎవ్రీ టైమ్ ఇట్స్ డిఫరెంట్ అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ రియలీ కూల్. 2 houses, ఇన్ హౌస్, అవుట్ హౌస్. యా, చూద్దాం ఎలా ఉంటుందో. సో బర్నీ గారు వచ్చినప్పుడు ఒక పుషప్స్కి పిలిచారు. తర్వాత పుషప్స్ బాగా చేశాడు. డిమోన్ పవన్ కూడా పిలిచారు. సో ఒక 60 పుషప్స్ కాపేసారు. 50 తర్వాత ఐ థింక్ ఇద్దరు స్లో అయ్యారు. ప్రాబ్లీ మామూలుగా జిమ్ ఫ్రీక్స్ చేసేటప్పుడు పుషప్స్ ఒక 100 ఈజీగా కొట్టేస్తారు యాక్చువల్లీ. నేను అనుకున్నాను ఒక 100 వాడికి వెళ్తుందని. 60 అవగానే ఐ థింక్ ఆపేశారు మరి. బట్ ఇద్దరు బాగానే పర్ఫామ్ చేశారు. సో తర్వాత లోపల యాక్టివ్ పార్టిసిపేషన్ ఎక్కువ అనిపించింది ఇమాన్యుయల్ గారిది. కొంచెం పిలవడం, వాటర్ ఇవ్వడం, పలకరించడం. ఆబ్వియస్లీ కొంచెం ఈ కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళు, హ్యూమర్ ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఎక్కువ లైక్ చిల్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ పలకరించడం అనేది నేను చాలాసార్లు గమనిస్తా. ఆబ్వియస్లీ అంటే కొంచెం ఆ వెల్కమింగ్ ప్రాబ్లీ నాకు కూడా ఉంటుంది మేబీ, అందుకేనేమో. సో యా, దాని తర్వాత సంజన గారు వచ్చారు, సెలబ్రిటీ. తనకి ఒక పోలీస్ స్టోరీ, సాడ్ స్టోరీ. షీ హ్యాడ్ సమ్ నెగిటివ్ ఫేమ్, నెగిటివ్ నేమ్. అండ్ ప్రాబ్లీ తను చేసిన పర్సనల్ దాట్స్ వాట్. సి లైఫ్లో నువ్వు 100 మంచి పనులు చెయ్యి, ఓకేనా, ఒక్క తప్పు దగ్గరనే ఇట్లా హైలైట్ అవుతావు, ఓకేనా. సో యూ ఆర్ టోటలీ ఏ వైట్ పేపర్, బట్ దెర్ ఇస్ వన్ మోల్, అందరు అదే చూస్తారు, ఓకే. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద సొసైటీ. ప్రాబ్లీ యూ హ్యావ్ టు కమ్ ఓవర్ ఇట్, యూ హ్యావ్ టు కమ్ అండ్ ప్రూవ్ ఫర్ దెమ్. It's not something, it's not necessary. What are you, and taking time on
అది ఫేడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం జనాలు అప్పుడు ఆ సెలబ్రిటీ ఎవరైతే చెప్తున్నారో సాడ్ స్టోరీ ఆర్ నెగటివ్ స్టోరీ నాకు తెలీదు, సీరియస్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో నాలాగా తెలియని చాలామంది ఉండిండొచ్చు. సో ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు ఎవ్రీబడి అబౌట్ యువర్ సెల్ఫ్. బేసికలీ ఏంటంటే యు నో వాట్, నీ వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నీ పర్సనల్, నీ క్లోజ్ అయిన వాళ్ళకి తెలిస్తే చాలు. టైం గోయింగ్ ఆన్ ఫేడ్ అయిపోతుంది. సో అగైన్ ఆమె ఫేడ్ అయిపోయిన తర్వాత ఒక న్యూ స్టార్ట్ ఇద్దాం అనుకుంటుంది. దట్స్ వెల్ అప్రిషియేటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హర్ గేమ్. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ చూద్దాం. దాని తర్వాత ఏనే 2 kids came home. అదే 5 months బేబీ ఉందంట తనకి. రాసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పేర్లు మర్చిపోతాం మళ్ళీ అందుకే, ఓకేనా. సో తర్వాత సాంగ్ బాగా హిట్ అయింది, రాను రాను అనే సాంగ్. అండ్ ఇట్స్ ఎవ్రీవేర్, 516 million. ఇట్స్ జస్ట్ నాట్ అ స్మాల్ థింగ్. హిజ్ నేమ్ ఈజ్ రాము రాథోడ్. ఈజ్ సెలబ్రిటీ లెవెల్లో వచ్చాడు. హిజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాను, నాకు మంచిగా అనిపించింది. నాకు ఆ పాట ద్వారా పరిచయం అబ్బాయి. అండ్ రీసెంట్గా కొన్ని ప్రమోషన్స్ కూడా చూశాను. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్, విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ కామనర్ కాకుండా సెలబ్రిటీ లెవెల్లో వచ్చాడు. యా, నైస్. తర్వాత నవదీప్ వచ్చిండు, శ్రీజాన్ పంపించిండు. శ్రీజాన్ పంపించినప్పుడు మామూలు రిలేషన్ వెళ్ళా, వి జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. దాని తర్వాత Suman Shetty. So this is the last person entering into the house. Suman Shetty garu, I know him initially చిన్నప్పుడు, అండ్ ఈ కేమ్ బ్యాక్. ఆయన అన్ని మూవీస్ చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీకి దూరం ఉన్నాడు అనేసి తనే చెప్పాడు. ప్రాబ్లీ లెట్స్ సీ హిస్ కమ్ బ్యాక్. తను ఎంతవరకు పర్ఫామ్ చేయబోతున్నాడో లెట్ సీ. కప్పు తీసుకెళ్తా అని అయితే అన్నాడు. అదనమాట మ్యాటర్. దాని తర్వాత లాస్ట్లో శ్రీముఖి గారు వచ్చారు, ఇంకొకరు అని చెప్పే కదా. ఇట్స్ లైక్ స్క్రిప్టెడ్ అనిపించింది నాకు. ఎందుకంటే లెట్ us సే ఇఫ్ దెర్ ఈస్ అనదర్ పర్సన్, 10 సెలబ్రిటీస్ ఉన్నారు, ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టేకింగ్ మర్యాద మనీష్ యాజ్ అ 6th person. ఆల్రెడీ 10 ఉన్నాక కూడా మర్యాద మనీష్ని తీసుకుంటే 16 people అవుతారు. ఏదో ఒక వీక్లో డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ట్రూగా వీళ్ళు ఇంకొక 6th personని తీసుకుందాం అనుకుంటున్నారు అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. బట్ అగైన్ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్, దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ దాని తర్వాత అందరు కామనర్స్ని పిలిచాడు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు, పిక్ దిగాడు నాగార్జున గారు. అండ్ ప్రియా గారు కుకింగ్ టాస్క్ సంజనాకి ఇచ్చింది. సో ఒక్కొక్కరు అదే మీన్ వైల్ ఏంటంటే అక్కడ అందరు ఒక్కొక్క టాస్క్ ఇచ్చుకున్నారు. సో చూద్దాం ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారో. కానీ పాపం ఇల్లంతా వాళ్ళ ఇమాన్యుయల్ గారు లోపల. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్ బ్రో, నిజంగా అంత పెద్ద ఇంట్లో ఎట్లుడిస్తారు, అంతమంది బట్టలు ఎట్లా దోముతారు, అంట్లు ఎట్లా కడుగుతారు, బాత్రూమ్ ఓకే చిన్నగానే ఉంది, ప్రాబబ్లీ చిన్నగానే ఉంది, కానీ అంతమంది అంట్లు తోమాలా. ఇట్స్ రియలీ టఫ్ టాస్క్. బిగ్ బాస్ హౌస్లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా టఫ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే చాలా పెద్ద టాస్క్. అయితే అక్కడ సర్వైవల్ అనేది నిజంగా చాలా టఫ్ ఉంటుంది. బిగ్ బాస్ అన్సీన్ లైవ్ కూడా నడుస్తుంది ఇప్పుడు. ఐ డోంట్ థింక్ సో. లెట్స్ కమ్ బ్యాక్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ థింగ్స్. సో మన రివ్యూస్ కంప్లీట్గా ఇక్కడ ఖచ్చితంగా ఒక డే ఒక వీడియో అయితే పడుతుంది. సో మెయిన్ వీడియో ఒక డేలో ఒక 1 hour టెలికాస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే మన వీడియో ఉండబోతుంది. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ అబౌట్ ద ప్రోమోకి సంబంధించిన వీడియోస్ కానీ ఇవి కానీ ట్రై చేస్తాను. లేదు అంటే ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. నా రివ్యూ కూడా చాలా ఈజీగా, కొంచెం సింపుల్గా, కొంచెం హ్యూమర్ యాడ్ చేసి ఎలా సీరియస్గా కాకుండా ఉండే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ప్లీజ్ డూ సపోర్ట్ ది ఛానల్. ఎందుకంటే వి జస్ట్ స్టార్టెడ్ లైక్ వెరీ న్యూ ఈ ఛానల్లో. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ అదర్ సపోర్ట్ ఫ్రమ్ ది అదర్ మెయిన్ ఛానల్స్ ఆల్సో. రీజన్ బిహైండ్ ఏంటంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై వ్యూవర్షిప్. నా వ్యూవర్షిప్, నా వ్యూస్లో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అదర్వైజ్ ఇలా ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ మై ఆడియన్స్. సో అందుకని ఇక్కడ నుంచే కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ఇఫ్ యూ ఆర్ ఎట్ ఆల్ యూ లుకింగ్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్ రివ్యూస్, I'll surely add the value for this Big Boss content. So make sure that you subscribe and do support for the efforts that I'm doing. So yeah, ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా లెట్ మీ నో. రివ్యూస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంతకుముందు ఫాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ రేపు ఒక వీడియో చేద్దాం. ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు ఒక వీడియో వస్తుంది. యా, continue to support. Thank you so much for watching. Take care. Good day. Bye bye.